నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో వేదాల్లో అల్లా ఉన్నాడు అనేసి, లేకపోతే ఇంకే పురాణాలు తీసుకున్నా కూడా అందులో అల్లా ప్రస్తావన ఉంది అనేసి ఒక ప్రీచర్ అయితే, ఒక ఇస్లామిక్ ప్రీచర్ అయితే చాలా వీడియోస్ చేస్తుంటారనమాట. సో ఆయనకి అంతే గట్టిగా ఆన్సర్ ఇవ్వడానికి మనతో పాటు ప్రజెంట్ ఇక్కడ స్టూడియోలో సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారనమాట. ఇంకా ఆయన పేరు చెప్తేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ డిబేట్, ఈ డిస్కషన్ అన్నది ఇంకెంత ఘనంగా ఉంటుందో అనేసి. అయితే అంతకన్నా ముందు సంతోష్ గారు, ఈయన ఒకసారి చూడండి ఈ వీడియో, అండ్ గుర్తుపట్టారా లేదా నాకు ఒకసారి చెప్పండి. ఒక నిమిషం మళ్ళీ మీకు తీసుకోండి. श्रीराम राजू है मेरा नाम. तो जो आप कॉन्सेप्ट आपका सुनता हूँ मैं, तो वेद चतुर्वेद और गीता में जो कॉन्सेप्ट है एक अल्लाह का, तौहीद रिसालत आखिरत, यही कॉन्सेप्ट जो ना आप लोग पेश कर रहे हैं. तो ఆ ఫేస్ ని మాత్రమే చూడండి, మీరు सुनता है చూసినట్టు అనిపిస్తుందా? उन नाम चेंज कर लेना, मजहब क्यों चेंज कर लेना. అంటే శ్రీరామరాజు అదేనండి, మనం ఇతని గురించే మాట్లాడుకుంటున్నాం చాలా రోజులుగా. బ్రదర్ సిరాజుద్దీన్ గారు, సో మీకు సంబంధించిన ఒక వీడియో ఇది నేను పీస్ టీవీలో వచ్చింది ఇది. అవునండి. సో తనను తాను శ్రీరామరాజు అనేసి పరిచయం చేసుకుంటూ ఒక వీడియోలో, అంటే జాకిర్ నాయక్ అప్పటి ఇస్లామిక్ ప్రీచర్, సో ఆయనకు శిష్యుడుగా ఉంటూ, సో శిష్యులు కొంతమంది ఇలా మైక్లు తీసుకొని క్వశ్చన్స్ అడగడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో అలా అప్పుడు శ్రీరామరాజు అన్న పేరుతోని ఈయన ముందుకు వచ్చిండు. నేను చూశానండి ఇది. మీరు చూసి సిరాజ్ రెహమాన్ మీద అనేక వీడియోలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. కామెంట్లో చేసింది మోస్ట్లీ మీ వీడియోనే వాళ్ళు అక్కడ షేర్ చేసినట్టున్నారు. ఓపెన్ చేసి చూసి నేను ఆశ్చర్యపోయాను. 1-2 సార్లు నేను చూడడం జరిగింది. ఈయన కాదా, ఎందుకు అనంటే మనం 10 మందికి చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఉంటేనే చెబుతాం, లేకపోతే లేదు. నిజంగానే ఇది సిరాజ్ రెహమానా కాదా అని నేను 1-10 సార్లు చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇది సిరాజ్ రెహమానే, ఆ వాయిస్ కూడా అయిందే. నేను శ్రీరామరాజును అని చెప్పి ముస్లిం సభలో పరిచయం చేసుకుని హిందువుగా, హిందూ ధర్మశాస్త్రంలోని ఏవో సందేహాలు ఉన్నట్లుగాను, ఇతను అడిగితే జాకిర్ నాయక్ వెంటనే వాటన్నిటినీ కూడా ఎంతో అనర్గళంగా వాటిని పరిష్కరించేసినట్లుగాను అక్కడ ఒక నాటకం జరిగింది, డ్రామా జరిగింది. పేర్లు కూడా ఎంత సిమిలర్గా ఉన్నాయి, శ్రీరామరాజు, సిరాజుద్దీన్, అంతే కదా. ఇప్పుడు దీనికి ఆయన సమాధానం చెప్పాలి మనకి. ఒకటి, ఇతను ఎక్స్ హిందూ అయి ఉండాలి. ఒకప్పుడు ఇతను హిందూ అయి ఉండి, ఒకప్పుడు ఇతని పేరు శ్రీరామరాజు అయి ఉండి, ఇతను జాకీర్ నాయక్ బోధలకు ఎంతో ఆకర్షితుడై ఇస్లాం తీసుకున్నవాడై ఉండాలి. అది ఒకవేళ ఇతను నిరూపించాలి అని అంటే కనుక ఇతని కుటుంబ సభ్యులు ఎవరైతే తండ్రి తల్లి అందరూ కూడా హిందూ పేర్లై ఉండాలి. అంతేగాని నేను ఒకప్పుడు హిందువుగా ఉండేవాడిని, జాకీర్ నాయక్ బోధనలకు ఆకర్షితుడై నేను మతం మారాను, ఇస్లాం తీసుకున్నాను అని ప్లేట్ ఫిరాయించవచ్చు. అప్పుడు ఏం చేస్తారు మీరు? కావున ఒకవేళ అలా చెబితే కనుక మీ తండ్రి పేరేమిటో మీరు చెప్పాలి, మీ తల్లి పేరేమిటో చెప్పాలి. వాళ్ళు హిందూ పేర్లు అయితే ఆ హిందూ పేర్లు ఏమిటో చెప్పాలి. ఒకవేళ బై బర్త్ నువ్వు హిందూ అయి ఉండి నువ్వు చెప్పినట్లు మతం మారి ఉంటే కనుక అప్పుడు నీకు ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికెట్ ఏమిటి, ఇవన్నీ కూడా పక్క ఆధారాలతో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదు అనంటే జనాన్ని పచ్చి మోసం చేసినట్లు లెక్క. పచ్చి మోసగాడు నువ్వు అని ఒప్పుకోక తప్పదు. యావత్ హిందూ సమాజానికి, ముస్లిం సమాజానికి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకు అనంటే ఆ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి. ఎందుకు అనంటే ఒక ముస్లిం మత ప్రబోధకుడిగా ఇస్లాం గురించి చెప్పేటటువంటి హక్కు మీకు ఉంటుంది. ఖురాన్లో ఏముందో చెప్పుకునే హక్కు మీది, దాని గురించి ఎవరు ప్రశ్నించరు. మీ మనుషులకి మీ మతం గురించి, మీ దేవుడి గురించి నువ్వేనైనా చెప్పుకోవచ్చు. కానీ ఈ డ్రామాలు ఎందుకు? హిందూ దేవుళ్ళ పేర్లతో చెప్పడం ఎందుకు? హిందూ గ్రంథాల గురించి మాట్లాడడం ఎందుకు? హిందూ గ్రంథాల్లో లేని విషయాలు ఉన్నట్లుగా చెప్పడం ఎందుకు? రైట్, ఇదే విషయం పైన నేను మిమ్మల్ని స్టూడియోకి పిలిచాను. అయితే నాకు తెలిసిన ఎవరైనా పండితులు ఉన్నా, పూజారులు ఉన్నా, బ్రాహ్మణులు ఉన్నా, ఎవరున్నా కూడా పూజలు చేసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నామా అన్నట్టు ఉంటారు. కానీ నేను చరిత్రలో, మన భాగవతాల్లో, మన పురాణాల్లో చదివినట్టు, సో నేనేదైతే పరశురాముని చూశానో ఆ స్వరూపమే మళ్ళీ మిమ్మల్ని నేను ఇక్కడ చూస్తున్నాను. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వస్తున్నాయి, సిరాజుద్దీన్ మాట్లాడిన వీడియోస్కి కౌంటర్గా దానికి ఆన్సర్లు ఇస్తూ మీరు దానికి, అంటే ఋగ్వేదంలో అల్లా ఉన్నాడు, యజుర్వేదంలో ఇక్కడ ఈ ద్వితీయ కాండంలో ఇక్కడ అల్లా పేరుంది అనేసి ఇలాంటివన్నీ సిరాజుద్దీన్ చెప్తున్నాగా
మీరు ముందుకు వచ్చి ఆన్సర్లు ఇవ్వడానికి. నిజంగా చాలామంది ముందుకు వచ్చి ఇలా ఆన్సర్లు ఇస్తారని నేను ఇప్పటిదాకా అనుకోలేదు. అందులోన మీలాంటి వాళ్ళు, నేను ఇందాక చెప్పాను కదా, అంటే పూజలు చేసామా ఇంట్లో కూర్చున్నామా అన్నట్టు కూర్చునే టైంలో మీరు లేచి ఒక పరశురాముడు లాగా ఇలాంటి అస్త్రాన్ని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? అంటే ఎందుకు ఈ మోటివేషన్ ఎందుకు వచ్చింది? గతంలోనండి నాకు కొంతమంది మిత్రులు, శిష్యులు వాళ్ళంతా కూడా ఉన్నారు. అందులో ఒకళ్ళిద్దరు ఈ సిరాజ్ రెహమాన్ వీడియోలు చూడడం నేను చూశాను. మనం చూసినట్టు కాదు, వాళ్ళు ఆకర్షితులై చూడడం. ఇంకొక ఆయన ఉన్నాడు షఫీ అని, అతని స్పీచ్లో వీళ్ళు వినడం చూశాను, ఆకర్షితులై. మనం చూసినట్టు కాదు, మనమైతే కౌంటర్ ఇద్దామనే ఉద్దేశంతో చూస్తాం. అలాంటి వాళ్ళిద్దరూ మన ధర్మంలో గట్టిగా ఉన్నవాళ్ళు, అంటే పౌరోహిత్య వర్గంలో కాస్త ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా సిరాజ్ రెహమాన్ మాటలు బాగుంటాయనో, బ్రదర్ షఫీ మాటలు బాగుంటాయనో చూస్తూ ఉండడం నాకు ఆశ్చర్యాన్ని ఇచ్చింది. అంతేకాకుండా మీరు సిరాజ్ రెహమాన్ వీడియోలు చూశారనుకోండి, కామెంట్లలో చాలామంది హిందువులు కామెంట్లు చేస్తారు, అద్భుతంగా చెప్పారు భయ్యా మీరు. అంటే నిజంగా సెక్యులరిజం అంటేనే ఇంకా ఈ సిరాజుద్దీన్ అనుకునేటట్టు అన్నట్లుగా మన వాళ్ళు కామెంట్లు రాస్తారండి. నేను అవన్నీ చూశాను. చూసినప్పుడు నాకేమర్థమైందంటే, సిరాజ్ రెహమాన్ చెబుతున్న మాటలు నిజాలు అని మన హిందువులు చాలామంది నమ్ముతున్నారు. ఇలా నమ్మడం అనేది తప్పు, అదొకటి. రెండవది, నేను చదువుకున్నటువంటి వేదానికి నువ్వు తప్పుగా అర్థం చెబుతున్నావు, అది తప్పు అని చెప్పే హక్కు నాకుంది. ఇప్పుడు ఖురాన్ లోపలికి వచ్చి నేను నీలా చెప్పాలనుకుంటే 1,00,000 రెట్లు నేను ఇంకా గొప్పగా చెప్పగలుగుతాను, ఇంకా అద్భుతంగా. మొత్తం మీ గ్రంథం అంతా కూడా ఈ ఫలానా దేవుడి మీదే రాశారు అని నేను అన్వయించగలను. నేననే కాదు, నాలాంటి పండితులు ఎవరైనా అన్వయిస్తారు. కానీ ఆ పని మాది కాదు. ఎందుకనంటే మా ఇంటి నిండా బంగారం ఉన్నప్పుడు పక్కింట్లో రాగితో మాకేంటి పని? అందువల్ల మా ఇంటి బంగారం మాకు సంతృప్తికరంగా ఉంది, నేను ఆ పని చేయను. కానీ నువ్వు వచ్చి నీ దగ్గర ఏదో ఒక లోహాన్ని నువ్వు పెట్టుకున్నావు, అది నీకు బంగారం, ఇంకొకరికి ఇంకోటి, నాకు అనవసరం. అది నువ్వు వచ్చి మా ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కాజేసే ప్రయత్నం. ఇప్పుడు మీ ఇంట్లోని ఒక 10 లక్షల రూపాయలు కాశ్మీర్ పెట్టుకున్నారనుకోండి, అర్ధరాత్రి దొంగలు పడితే ఏం చేస్తారు? మీరు శాయశక్తులా కృషి చేసి ఆ దొంగను వెళ్ళగొట్టి పోలీసులకు అప్పగిస్తారా? అప్పగించరు. అదేవిధంగా వేదంలో దొంగలు పడ్డారు. ఇతను వేదంలో చొరబడుతున్నాడు. వేదంలో చొరబడి దొంగతనం. సరస్వతీదేవి అండి ఒక విషయంలో ఎప్పుడు భయపడుతుందట. ఏమిటంటే, ఈ వేద మంత్రాలు అనర్హుల చేతికి వెళ్ళి ఉచ్చరించకూడని విధంగా ఉచ్చరిస్తారేమో, అర్థాలు చెప్పకూడని విధంగా తప్పుడు అర్థాలు చెబుతారేమో అని ఆవిడ ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటుందట. అందుకనే మహర్షులందరూ కలిసి అనర్హుల చేతికి విద్య వెళ్లకుండా అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందుకే శిష్యుడి యోగ్యత చూసి అధ్యాపకుడు పాఠం చెబుతాడు. కావున మరి వేదానికి ఇంత బహిరంగంగా తప్పుడు అర్థాలు, నువ్వు తప్పుడు ఉద్దేశంతో హిందువుల్ని తప్పుదారి పట్టించే ఉద్దేశంతో నువ్వు చెబుతూ, పూర్వంలో వేదాలని కూడా దొంగిలించబడ్డాయి. అంతే కదండి. సోమకాసురుడు మొదలైనటువంటి రాక్షసులు వేద జ్ఞానాన్ని దొంగిలించారు. అంతేకాదు తర్వాత శుంభనిశుంభులు మొదలైన రాక్షసులు వేదాలను వాళ్ళ కేంద్రంగా రీరైట్ చేయించుకున్నారు అప్పట్లోనే. అంటే వేదంలో ఇంద్రుడు అంటే శుంభుడే అని అలాగే మళ్ళీ వాళ్ళు రాయించుకున్నారు. అలాంటి కథలు ఉన్నాయి. వీళ్ళు అంతే. ఆ విధంగా వేదాల్లో చొరబడి తప్పుడు అర్థాలు చెప్పి హిందువుల్ని మోసం చేసి ముస్లింలను కూడా మోసం చేస్తున్నట్టే కదా. నీ మాట విన్నటువంటి ఒక ముస్లిం సోదరుడు తన హిందూ మిత్రుడి వద్దకు వచ్చి, ఒరే మీ వేదాల్లో ఇలా ఉందిరా అని అంటాడు, వీళ్ళు లేదురా అని అంటాడు. వీడు లేదు అని గట్టిగా నేను నిరూపించినట్టు ముస్లిం మిత్రుడు వద్ద నిరూపిస్తే అక్కడ వెధవయ్యేదెవడు? కావున నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చినటువంటి ముస్లిం వ్యక్తులను కూడా నువ్వు మోసగిస్తున్నావు, హిందువుల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నావు. కావున ఈ మోసం మనం జరగనివ్వకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఏదో నేనొక్కడే చేస్తున్నాను, ఇంకెవరూ చేయటం లేదని ఉద్దేశం కాదు. ఎందుకు అంటే బహిరంగంగా నేను చెబుతూ ఉన్నప్పటికీ నాకు నైతికంగా సమస్త పౌరోహిత్య వర్గము కూడా మద్దతు ఉంది. వేద పండితులంతా కూడా దాదాపుగా నాకు మద్దతు ఇస్తారు. ఎప్పుడు కనిపించినా కూడా ఇది ఒక అసాధారణమైనటువంటి పరిణామం. ఒక సాటి వేద పండితుడు ఈ విధంగా చేస్తే వేద పండితులు వచ్చి మెచ్చుకోవడం అనేది కొంచెం మనకి తక్కువగా కనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద విషయాల్లో ఉంటుంది.
ఇలాంటి విషయాల్లో ఎందుకు లేవయ్యా నీకు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ చాలామంది మేము చేయలేకపోయింది, కానీ చాలామంది మేము చెయ్యలేకపోయినది నువ్వు చేస్తున్నావు. అంటే టచ్ చేయని సబ్జెక్ట్ కదా ఇది, అసలు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్. అవునండి, ఎవరు ఏదైనా touch చేయరు. ఇందులో కొంచెం తేడా వచ్చినా కూడా ఆ రాడికల్ ముఠాలు ఏవైతే ఉంటాయో ఇంటిపైన అటాక్స్ చేయడము లేకపోతే మాబ్ అటాక్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటివి లేదండి, అలా వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు నా జోలికి రారు. మొట్టమొదటి కారణం ఏమిటి అని అంటే, నేను నా వీడియోల్లో ఎక్కడైనా ఇస్లాం మతాన్ని తప్పుపట్టాను లేదు, నేను ఎక్కడైనా అల్లా గురించి తప్పుగా మాట్లాడాను లేదు, నేను ఎక్కడైనా మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా అసలు మాట్లాడాను లేదు. లేదు. ఈ మూడింటి ఎందు కూడా నేను సంపూర్ణ గౌరవాన్ని ప్రకటిస్తున్నాను. మనం తల్లిని పినతల్లిని లేకపోతే సౌత్ తల్లిని ఎవరినైనా ఓకే తల్లి అనే భావంతో చూస్తాం. అంతే కదా. ఇప్పుడు రాముడికి కన్న తల్లి కౌసల్య, ఎస్. కానీ కైకేయిని సుమిత్రను కూడా ఆయన తత్సమానంగా గౌరవించాడు. మనం రాముడు అంతటి గొప్పవాళ్ళం కాదు కాబట్టి తత్సమానంగా మనం గౌరవించకపోయినా మనం దూషించం. అదే మన సంస్కృతి మనకు నేర్పించింది. కావున వాళ్ళ మతంలో ఉన్నటువంటి 3 కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, అల్లా, ప్రవక్త, పవిత్ర గ్రంథం, ఈ మూడింటిని, అలాగే మతం, ఈ మూడింటి సమ్మేళనమే మతం. దీన్ని నేను ఎప్పుడూ తప్పు పట్టను, తప్పుగా మాట్లాడను. అలా మాట్లాడకూడదు. అది సంస్కారం అనిపించుకోదు. నేను చేస్తున్నది ఏమిటి, ఇప్పుడు నేను మీ ఇంట్లోకి వచ్చి మీ బీరువా తీసి ఆ బంగారం నాదన్నాను అనుకోండి, అది తప్పు, నేరం. మా ఇంట్లో బంగారం నాది అని నేను చెప్పుకుంటే తప్పే ఉంది. మా ఇంట్లో బంగారం నాదని చెప్పుకునే హక్కు నాకుంది. నేను కాకపోతే ఇంకెవడు చెప్తాడు? అవును. ఆ పనే నేను చేస్తున్నాను. ఇప్పుడు రాజ్యాంగపరంగా, చట్టపరంగా కూడా పక్కింట్లోకి వెళ్ళి మీరు చీరగూట తెచ్చినా కూడా అది దొంగతనమే అవుతుంది. కానీ మా ఇంట్లోది నేను రక్షించకపోతే నేరం. ఎవడో దొంగ ఇంటి మీద పడి తల్లి మీదో చెల్లి మీదో దాడి చేస్తూ ఉంటే మనం రక్షించకపోతే ఎలాగా? మరి మనందరికీ కూడా తల్లి అయినటువంటి వేద మాత మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి సహజ ధర్మంగానే వేదాన్ని నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంకా మీకు అందరికన్నా ఎక్కువ మీకు బాధ్యత ఉంటుంది. అంతే, నాకు హక్కు, బికాస్ మీకు తెలిసినంత మాకు తెలిసి ఉండదు. ఇంకేదన్నా విషయాలు కానివ్వండి, ఇప్పుడు మా జర్నలిస్టులకు తెలిసినంత మీకు తెలిసి ఉండదు ఆ చాప్టర్స్లో. బట్ ఇక్కడ వేదాల్లో చదువుకుంది మీరు కాబట్టి మీకు తెలిసినంత మాకు తెలియదు. ఇప్పుడు నాలాగనే చాలామంది సెక్యులర్ మైండ్ సెట్తో ఎవరైతే ఉంటారో బయట, వాళ్ళందరూ నిజంగానే వేదాల్లో అల్లా గురించి అనుకుంటారు. మీ ఫ్రెండ్స్ ఎలా అయితే అనుకున్నారో అలా. ఇంకొకటి ఏంటంటేనండి, ఒక హాస్యాస్పదమైన అంశం ఏంటంటే, జాకీర్ నాయక్ అయినా ఈ ప్రబుద్ధుడైనా వీళ్ళు ఏం చెబుతారంటే చాలా నమ్మకంగా మాట్లాడతారు. అక్కడ మీరు చూస్తే ఋగ్వేదం 6వ అధ్యాయం 6వ మంత్రం అంటాడు. కాదు, వాళ్ళ అక్కడ సబ్ టైటిల్స్లో 6వ అధ్యాయం 3వ కాండము ఉంటుందండి. ఇదంతా ఇస్తున్నప్పుడు రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చినప్పుడు చూసే వాళ్ళకి ఏంటంటే ఇది ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది. ఎవరో కూడా రీచెక్ చేసుకోరు. ఎవరు చేస్తారు చెప్పండి? రీచెక్ ఎవరు చేయరు. కావున పైగా ఆయన కొన్ని వీడియోలో ఏం చెప్పాడంటేనండి, మీరు పెన్ను పుస్తకం తీసుకుని రాసుకోండి అని కూడా చెబుతున్నాడు. వీళ్ళు రాసుకుంటున్నారు. ఏమిటి ప్రయోజనం? మీరు కౌంటర్లు ఇస్తున్నారు. అదే అంతే కదా. అప్పుడు ఓకే, బాగుంది, నేను రాసుకుంటున్నాను, అతను చెప్పింది నేను చేస్తున్నాను. అతను ఎప్పుడైతే నేను అతని వీడియోలు చూసినప్పుడు నేను రాసుకుంటా. ఒకసారి ఏం చేశాడంటే, ఋగ్వేదంలో 8 రిఫరెన్స్లు ఒకేసారి చెప్పాడండి. ఋగ్వేద సంహిత, ఇన్నో మండలం, ఇన్నో అధ్యాయం, ఇన్నో మండలం, ఇన్నో సూక్తం, ఇన్నో మండలం, ఇన్నో సూక్తంలో ఇన్నో మంత్రం అని టకటక 8 చెప్పేస్తాడు. 8 చెప్పేసి మహమ్మద్ ప్రవక్త గురించి ఉంది అంటాడు దాంట్లో. ఆ 8 చోట్ల. అది మాత్రమే కాకుండా యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం కూడా చక్క రిఫరెన్స్లు 25 ఇచ్చాడు. ఒకేసారి టకటక ఇచ్చేస్తాడు. చూసేవాళ్ళకి అమ్మ బాబాయ్ ఏం చెప్పాడు రా నాయన అనేటటువంటి ఆ యొక్క కాన్ఫిడెంట్ ఉంటుంది చూసారా. ఆ కాన్ఫిడెన్స్ చూసి ఇతను చెప్పింది నిజమే అని నమ్మేస్తారు. 99% ఇదే జరుగుతుంది. రీచెక్ చేసుకునేది ఎవరు? చాలా తక్కువ. ఒక ఉదాహరణ మీకు చెబుతాను నేను. 25 సందర్భాల్లో ఆయన మహమ్మద్ ప్రవక్త గురించి ఉంది అని చెప్పాడు. ఎలా చెప్పాడంటేనండి, నరాశంసహ అని ఒక పదం ఉంది. నరాశంసహ అనేది వేదంలో సర్వసాధారణంగా ఉంటుంది. మనుష్యుల చేత స్తుతింపబడినవాడు, స్తుతింపబడదగినవాడు అనే అర్థము. కావున మహమ్మద్ ప్రవక్త మనుష్యుల చేత స్తుతించబడదగినవాడు. కావున వేదం మహమ్మద్ ప్రవక్తను నరాశంసహ అనే పేరుతో పిలిచింది. వేదంలో ఇన్ని చోట్ల
నరాశంసహ నుండి చూడు అని చెప్పుకుంటూ వెళ్ళాడు. అంతవరకు నిజం. వేదంలో అన్ని చోట్ల కూడా నరాశంసహ అనే శబ్దం ఉంది. ఏమండి, దాని అర్థం ఏమిటి అని చూస్తే ఇది కాదు. మీరు వేదంలో ఎక్కడ నరాశంసహ అనే పదం ఉన్నా కూడా అగ్ని అర్థం. మొత్తం నేను పరిశోధన చేశాను. కాకపోతే సందర్భానికి తగ్గ అగ్ని యొక్క ఆ యొక్క పని మారుతుంది. అంటే అగ్ని ఇప్పుడు మీరు నించున్నారనుకోండి, నించున్న సిద్ధు మీరు కూర్చుంటే కూర్చున్న సిద్ధు. ఆ విధంగా అగ్ని చేసే పనిని బట్టి అక్కడ అగ్ని యొక్క వర్ణన మారుతూ ఉంటుంది. కావున నరాశంసహ అనేది అన్ని చోట్ల కూడా అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి చెప్పారు. ఈయన ఏమన్నాడు, మా ప్రవక్తే అన్నాడు. ఇంకో చోట ఏమో ఇంద్రుడి గురించి ఉంది. ఏక తముష్టు హృష్టినా విచర్షణి, అలాగే మాచిదన్యద్విషంసత, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఇంద్రుణ్ణి మాత్రమే పూజించండి, ఇంకెవరిని పూజించకూడదు అని అక్కడ ఉంటుందండి. ఇంద్రుడు అంటే మన వాళ్ళంతా ఏమనుకుంటారంటే, మన హిందువులు కూడా ఆయన అన్ని తప్పులు చేసినవాడు, అహల్య వద్దకు వెళ్ళినవాడు, రకరకాలుగా. ఇక్కడ ఇంద్రహ అని వేదంలో ఉంటే అర్థం అది కాదు. ఈ ఇంద్రుడు కాదు. ఇంద్రహ అంటే పరమాత్మ అని అర్థం అంతే. కావున అక్కడ సంపూర్ణమైనటువంటి పరమాత్మ గురించి ఉంటుంది. ఆ పరమాత్మ వేదంలో చెప్పబడినటువంటి పరమాత్మ, మీరు చెప్పే పరమాత్మ కాదు. మీరు చెప్పుకునే అల్లా కాదు. వేదాలు ఎప్పుడు వచ్చాయి, వీళ్ళ మత గ్రంథం ఎప్పుడు వచ్చింది? మరి అంతే కదండి. ఇప్పుడు మీరు అది ఈజీ కదా చేసి చూపించినా కూడా ఇది కనీస జ్ఞానం. మన అన్నయ్య, ఆయనకి మనకి ఏజ్ ఎంత ఉందో తెలుసు, మనకు తండ్రికి అన్నయ్యకి ఏజ్ ఎంత ఉందో మన కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు, అదే ఇప్పుడు కొడుకు వచ్చి తాతగారు మీ పెళ్లి నేను చూశాను అన్నట్లుగా మనవడు వచ్చి తాతగారితో అంటున్నాడు, తాతగారు మీ పెళ్లి అద్భుతంగా జరిగింది అని అంటున్నాడు. అప్పుడు తాతగారు ఏమంటాడు, ఇదే విధంగా మాట్లాడండి. అలాగే గుడ్డొచ్చి పిల్లను విక్రించడం అంట మన తెలుగులో. ఈ వేషాలు వెళ్ళేస్తారు. ఈ అబద్ధాలు నేను ఖండిస్తూ ఉన్నది. నీ మతం గురించి నువ్వు ఎంతైనా చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. ఒకనొక సందర్భంలో ఇదే సిరాజ్ రహమాన్ని కౌంటర్ చేయడానికి ఖురాన్లో ఉన్న ఒక మంచి వాక్యం తీసుకుని చెప్పాను నేను. ఏంటది? నువ్వు ఇలా అబద్ధాలు ఆడకూడదయ్యా, సత్యం గురించి ఖురాన్లో ఏముందో చూడు. సత్యం గురించి ఖురాన్లో ఇలా ఉంది. అబద్ధాలు ఆడేవాడి గురించి అల్లా ఏ విధంగా దండించాలో చెబుతూ ఉన్నాడు. చూడమని నేను చెప్పడం జరిగింది ఒక వీడియోలో. కావున అబద్ధాలు ఆడవద్దు అని నేను ఖురాన్లో ఉన్న మంచి విషయాన్ని తీసి చెప్పాను నేను. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, వేదంలో చొరబడి వేదంలో ఉన్నటువంటి మంత్రాలకి ఇష్టానుసారము అబద్ధపు అర్థాలు చెప్పి అమాయక జనాన్ని మోసం చేసి, ఇది ఒక రకమైనటువంటి క్రైమ్ కాదంటారా? ఇది ఎందుకు ఇలా అంటే ఇస్లామిక్ ప్రీచర్స్ పేరుతోని హిందువుల్ని మభ్యపెట్టేట్టు, అలానే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఇస్లాంని పాటించే చాలామంది ముస్లిమ్స్, చాలామంది 5 సార్లు నమాజ్ చేస్తూ నిజంగా వాళ్ళు ఒక అల్లానే దైవంగా పూజించే వాళ్ళకి ఇలాంటివన్నీ అరే తప్పుడు ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ మన నింపేస్తున్నారు అనేసి ఇందాక మీరు అన్నారు చూసారా, మరి వాళ్ళకి అసలు భయం ఉండదా? ఎందుకంటే అల్లా పేరుతో ఇదంతా చేస్తున్నారు కదా. అంతే కదా. మరి ఇందాక మీరు అన్నారు, మరి మీకేం ఇబ్బంది లేదా మాట్లాడుతున్నారు కదా అని అంటే, చక్కగా సాధారణ ముస్లింలు మనందరికీ సోదరులు, భారతీయులందరూ చాలా మంది. నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో చాలా మంది ముస్లిమ్స్. అంతే కదండి. నాకు ఒక ఆయన, ఎందుకంటే నేను వాళ్ళ మతం జోలికి వెళ్ళాను, బట్ నా ధర్మం జోలికి వచ్చాను కాబట్టి దానికి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పిలిచాను ఇవాళ. లేకపోతే ఇంకెవరైనా కనిపిస్తే, నాకైతే ఎవరు కనిపించలేదు. అదేనండి. కావున ఏంటంటే సాధారణ ముస్లింలు వాళ్ళ మతం వాళ్ళు పాటిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ మతాన్ని వాళ్ళనే మనమే అంటలేదు. మనం ఇస్లాంకి వ్యతిరేకం కాదు, ఖురాన్కు మనం వ్యతిరేకం కాదు, అలాగే వాళ్ళ ఏ ఒక్క విశ్వాసానికి మనం వ్యతిరేకం కాదు, వాళ్ళ అబద్ధాలకు వ్యతిరేకం. వాళ్ళ అనే మాట కూడా అన్నా నేను. అతని అబద్ధాలకు వ్యతిరేకం. అతని గురువు అయినటువంటి జాకిర్ నాయక్ అబద్ధాలకు వ్యతిరేకం. జాకిర్ నాయక్ అయితే ఏకంగా దేశాన్ని విడిచిపెట్టేసి, ఇప్పుడు సిరాజ్ రెహమాన్ ఏవేవైతే చెబుతూ ఉన్నాడో వేదంలో, అల్లా ఉన్నాడు, మహమ్మద్ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడో, ఇవన్నీ కూడా ఒకానొక సందర్భంలో జాకిర్ నాయక్ చెప్పినవి హిందీలో. జాకిర్ నాయక్ ఇంగ్లీషు హిందీలో చెప్తాడు, ఇంకా ఫాస్ట్ చెప్తాడండి, ఇంకా ఫాస్ట్. బట్ అక్కడ సర్నేమ్ ని చూసుకున్నా కూడా మనకి ఈజీగా గ్రాస్ చేసుకోవచ్చు. నాయక్ అన్నది కేవలం మన హిందూ ధర్మంలో ఉంటుంది. మీకు నాయక్ అనేటటువంటి పదం లంబడాస్ లో ఉంటుంది, ఉంటుంది. మీకు చండీ దుర్గా సప్తశతిలో మీకు కనిపిస్తుంది. అలాగే భగవద్గీతలో నాయక మమ సైన్యస్య అనే వాక్యం ఉంటుంది. కావున నాయక్ అనేది సంస్కృత పదం. వాళ్ళు కూడా పూర్వీకులు మన వాళ్ళే. అది వదిలేసేయండి. సరే, జాకిర్ నాయక్ ఒక అబద్ధాలకి ఒక పూర్తి పితామహుడైతే
ఇతడు అతని శిష్యుడు. అన్ని పచ్చి అబద్ధాలు, అతను ఏ అబద్ధాలు చెబుతున్నాడో ఆ అబద్ధాలను ఇతను రీచెక్ చేసుకోకుండా ఇతను చెప్పేస్తున్నాడు. ఇతను చేసిన తప్పల్లా జాకిర్ నాయక్ నమ్మడం, అతను చెప్పినవన్నీ కూడా సత్యాలని చెప్పి ఇతను అనుకోవడం వల్ల ఇతను మరి మోసపోలేదు. ఖురాన్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఈయన పైన ఇంకొంచెం రెస్పెక్ట్ ఎక్కువగా ఉండేది. అంతే కదా, ఖచ్చితంగా. అవతల మతం ఎలా ఉన్నా కూడా దాన్ని మంచిగా ప్రీచెస్ చేస్తే అంతకన్నా ఇంకేం కావాలి. అందులో మన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మొన్ననే ఒక ఇన్స్టాగ్రామ్ రీలే వైరల్ అవుతోంది, మీరు చూసే ఉంటారు. ఒక ముస్లిం ముల్లానేనండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి భగవద్గీత గురించి, మొత్తం అంటే సనాతన ధర్మం గురించి. అవును, అసలు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మం అంటే ఏమిటి, మనమంతా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళమే కదా. అంటే నిజంగా గంగా జమున తేజీ బ్యాండ్ ఏదైతే సెక్యులరిజం ఉంటుందో అది ఇది, బట్ చాలా డిఫరెంట్ ఉంది. మీరన్న భగవద్గీత మనిషి గురించి నేను మాట్లాడటం లేదు. ఇంకొక అతను, ఇది నేను మీకు పంపిస్తాను, ఇది మీరు చూపించండి ఒకసారి. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా మనం అలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాం, అలాంటి వాళ్ళని మనం గౌరవిస్తాం, అవసరమైతే మన సభలకు పిలుచుకుంటాం మనం. అలాంటి వాళ్ళతో మత సామరస్యం ఏర్పడుతుంది. అంతేకాని ఎంత దారుణమో చూడండి. మీరు BRSiraju.org ఏదో ఆయన పేరు మీద వెబ్సైట్ ఉంది. అందులో ఆయన సాధించినటువంటి విషయాలన్నీ అందులో చెప్పబడ్డాయి. అందులో వాళ్ళు రాశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటండి సిరాజ్ రహమాన్కి శాంతి దూత అవార్డు ఇచ్చిందట. ఎప్పుడు 2016 మరేమిటో, ఒకసారి అది మీరు చూస్తే చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. కానీ ఇవ్వడం అయితే ఖాయం, ఇచ్చిందిట. తెలంగాణలో ఆయన ఎవరు సిపి మహేందర్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు అనుకుంటాను, ఆయన చేతుల మీదుగా కూడా ఈయనకి ఒక అవార్డు ఏదో ఇచ్చారు. ఈయనది నేను ఒక స్పీచ్ మీకు వినిపిస్తానండి ఒకసారి, ఇప్పుడు మీరు విందురుగానది. అంటే ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ దాన్ని రిచెక్ చేయకుండా ఆ వీడియోస్ని చూసి నిజంగా ఈయన చాలా బాగా చెప్తున్నాడు కదా. అలానే ఈయనకు సంబంధించిన ఒక వీడియో అప్పట్లో ఒకటి వైరల్ అయింది. బ్రదర్ షఫీ గారు అనుకుంటా అండ్ సిరాజుద్దీన్ అనుకుంటా గణపతి మండపాల దగ్గర మన వాళ్ళే ఆయన పిలుచుకొని వచ్చి సో దాని గురించి మాట్లాడిచ్చారనమాట. నిజంగా అసలు దేవుడు అంటే ఎవరు అన్న దాని గురించి ఈయన మాట్లాడుతూ ప్రతిదీ మనం అందరం ఒకటే అని చెప్పి ఫైనల్ గా లాస్ట్ లో అంతే. అది తప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావో ఆ విషయం మాట్లాడాలి. నిజంగా నీకు మత సామరస్యం ఉంటే, నీలో నిజంగా పరమతాల పట్ల నీకు గౌరవం ఉంటే, గణపతి మండపానికి వచ్చి నువ్వు గణపతి గొప్పదనం చెప్పు. నువ్వేమీ గణపతికి మొక్కక్కర్లే, గణపతికి దండం పెట్టడమో హారతి ఇచ్చేయడం ఇవేమీ అక్కర్లేదు. కానీ గణపతి గొప్పదనం చెప్పడానికి ఏమి, అసలు అలాంటి వాడిని మన వాళ్ళు పిలవడం ఏమిటి దౌర్భాగ్యం. అదే కదా ఆయన ఎలా మాట్లాడాడో చూడండి దీంట్లోని. మనం మన గ్రంథాలను పరిశీలించినప్పుడు ఆ దేవుడు ఒక్కడే అని, ఆయన అద్వితీయుడని, ఆయనతో సరి సమానులు ఎవ్వరూ లేరు అని చెప్పడం జరిగింది. ఈ గ్రంథాల పరిజ్ఞానము లేని కారణంగా మా ఇంటి దేవుడు, మా పొలిమేర దేవుడు, గ్రామానికో దేవుడు, మండలానికో దేవుడు, జిల్లాకో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, మనిషికో దేవుడు, మతానికో దేవుడు, ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 రకాల వేరు వేరు దేవుళ్ళు, గుడ్డలు వేసుకున్న దేవుడే, గుడ్డలు ఏమీ వేసుకోకపోయినా దేవుడే. దీని పర్యవసానంగా రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది. సోదర మహాశివుల, ఈయనెవరు అసలు ఇదంతా మాట్లాడడానికి? నిజంగా ఇప్పుడు నాకు కోపం వస్తుంది. బికాజ్ ఒక ఇస్లామిక్ ప్రీచర్ అంటే నువ్వు ఇస్లాం గురించి మాట్లాడేసుకో, బట్ హైందవ సనాతన ధర్మంలో భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళని మేము కొలుచుకున్నా, చెట్టులో మనం దేవుణ్ణి చూస్తాం, పుట్టలో దేవుణ్ణి చూస్తాము, ఇక్కడున్న ప్రతి దాంట్లో అణువున మనం దేవుణ్ణి చూస్తాము. అలాంటిది ఈయనకి ఎందుకు అసలు? ఇక్కడ నా పాయింట్ ఏంటంటేనండి, ఇలా మాట్లాడాడు. ఈ వాక్యాలు మీరు విన్నారు, విన్న వెంటనే మీకు కోపం వచ్చింది. ఒక హిందువుగా హిందూ ధర్మాన్ని ఇంత పబ్లిక్గా, హిందూ ధర్మంలో పూజించబడే దేవతల్ని దూషిస్తూ ఈయన మాట్లాడాడు కదండి. బట్టలు లేకుండా ఉండే దేవుడు కాలభైరవుడు. కాలభైరవుడు కాశీ రక్షకుడు ఆయన. మరి కాలభైరవుడు అన్నాడు కదా ఆయన. అదేవిధంగా బట్టలు వేసుకున్న దేవుడే అంటే మహావిష్ణువు పట్టు పీతాంబరాలు ధరించి ఉంటాడు. అంటే మొత్తం అలాగే పొలిమేర దేవుళ్ళు అంటే వేలాది గ్రామ దేవతలు. ఇంటి దేవుడు, అసలు ఇంటి దేవుడు ఎంత పవర్ఫుల్. మీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే మీ కులదైవానికి వెళ్ళాలి, మీరు కులదైవ క్షేత్రానికి వెళ్ళాలి. మీరు ఈ విధంగా మన యొక్క నమ్మకాల్లోకి చొరబడి ఇంత పబ్లిక్గా హిందూ ధర్మాన్ని దూషిస్తూ మన దేవతల్ని తిట్టిపోస్తూ తక్కువ చేసి మాట్లాడితే ఈయనకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు
శాంతిదూత అవార్డు ఎలా ఇచ్చాయి? అది మీరు డిస్ప్లే చేయండి వెబ్సైట్లో ఉన్నటువంటిది. శాంతిదూత అవార్డు ఎలా ఇచ్చాయి? ఆ శాంతిదూత అవార్డుని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర జనాభా కంటే హిందువుల్లో దేవతలు ఎక్కువ ఉంటే నీకేంటి నష్టం? ఇప్పుడు ఉదాహరణకి మీ దేవుడు ఒకడే కావచ్చు, మీరు 100 కోట్ల మంది ఉన్నారు, ఎవరైనా అడిగారేంటి? 300 కోట్ల మంది ఇంకా పెంచుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరైనా అడిగారేంటి? మీ పని మీరు చేసుకుంటున్నారు. ఏమండి, తండ్రి ఒకడే ఉంటాడు, పిల్లలు 10 మంది ఉంటారు, ఎవరైనా అడిగారా? భర్త ఒకడే ఉంటాడు, భార్యలు 50 మంది ఉంటారు, అడిగారు ఎవరైనా? మీ పర్సనల్లా మీది, మీ చట్టాలు మీవి, మీ నమ్మకాలు మీవి. వాటిని మనం ఎప్పుడు తక్కువ చేయం. అలా కానివ్వండి, మీ జోలికి ఎవరు రావటం లేదు కదా, మన జోలికి వచ్చి ఎంత దారుణంగా మాట్లాడడం ఏంటి చెప్పండి? అందువల్ల ఇది చాలా గర్హనీయమైనటువంటి అంశము. పైగా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఇంత ఘోరంగా ఈ మాట మాట్లాడితే ఎదురుగుండా చప్పట్లు కొట్టింది మన వాళ్ళే. మీరు కావలిస్తే దాంట్లో చూడొచ్చు. మన వాళ్ళే అంటే మన దేవుళ్ళని వేరే వాడు వచ్చి తిడుతుంటే మన వాళ్ళు చప్పట్లు కొట్టడం అంటే మన దాంట్లో ఏంటంటే ఎదుటి వాళ్ళు సెక్యులర్గా మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టే వాళ్ళు ఒకరు ఉంటారు, ఆ చప్పట్లు చెంపల పైన కొట్టే వాళ్ళు ఇంకో రకం ఉంటారు. అది మీరు మేము అంతే 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 నా ఫ్రెండ్ అమోఘ్ లాంటి వాళ్ళు. అంతే కదా, బాగా చెప్పారు. అవునండి, మనం మాత్రం ఒప్పుకోము. నీ పరిమిధిలో మనం మాత్రం ఒప్పుకోము. నీ పరిధిలో నువ్వు ఉండు. నీ పరిధి తక్కువేం కాదు కదా, 300 కోట్ల మంది ఉన్నారు ముస్లింలో. ఉర్దూ మాట్లాడతావు నువ్వు, చక్కగా నువ్వు వాళ్ళందరికీ చెప్పుకో. ఉర్దూ రాని ముస్లింలకు కూడా నువ్వు చెప్పుకో, నీ మతం గురించి చెప్పుకో, ఎవడు కాదన్నాడు? హిందూ ధర్మం జోలికి ఎందుకు రావడం? హిందూ ధర్మాన్ని ఎందుకు దూషించడం, తక్కువ చేయడం? కాలభైరవుణ్ణి క్షేత్రపాలకుడు, కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు, ఉజ్జయిని క్షేత్రపాలకుడు, కాలభైరవుడి పూజ చేసి మనం కాలభైరవుడి అనుమతి తీసుకొనిదే మనం అసలు వెళ్ళాం. అలాంటి బట్టలు లేనివాడు అని కాలభైరవుని అన్నాడు. ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాతరిష్మానం ఆహుహు. భగవంతుడు ఒకడే, కానీ అగ్ని అనే రూపంతో పూజిస్తాం, యముడు అనే రూపంతో పూజిస్తాం. ఇవన్నీ కూడా ఆయన రూపాలు, ఆయన విభూతులు అంటారు. మనం భగవద్గీతలో 10వ అధ్యాయంలో చూస్తే విభూతి యోగం, ఎక్కడెక్కడ నేనున్నాను అని ఆయన చెబుతూ అద్భుతంగా చెబుతాడు. అశ్వత్థ సర్వవృక్షాణం అంటాడు. మాకు చక్కగా జీవంతో ఉన్నటువంటి చెట్టు ఉంది మాకు పూజించుకోవడానికి. రావి చెట్టులో మేము మహావిష్ణువును చూస్తాం, పూజిస్తాం. నీకు ఆ యోగం లేదు, నీ కర్మ అది, నువ్వు పూజించక మానేసే. అలాగే ఆయన ఎక్కడెక్కడ నేను ఉన్నాను అని చెబుతూ ఉన్నప్పుడు చాలా గొప్పగా ఆయన చాలా సందర్భాలు ఆయన చెబుతాడు. అన్ని చోట్ల మనం భగవంతుడిని దర్శిస్తాం. అన్ని చోట్ల భగవంతుణ్ణి దర్శించగలగడం అనేదే సనాతన ధర్మంలో ఉత్తమమైనటువంటి స్థితి. నేను మీలోనూ భగవంతుడిని చూడగలగాలి, ఆయనలోనూ భగవంతుడిని చూడగలగాలి. ఇది ఉత్తమమైనటువంటి స్థితి. ఆ స్థితికి నేను వెళ్ళలేదు, మీరు ఇంకా వెళ్ళలేదు. కానీ అన్ని చోట్ల భగవంతుణ్ణి చూడడం అనేటటువంటిది వాళ్ళకి దోషం, వాళ్ళ మతంలో దోషం, అది పనికిరాదు. అన్ని చోట్ల భగవంతుని చూడకూడదు. వాళ్ళు భగవంతుడు ఎక్కడో ఒక చోట ఉంటాడు, అక్కడికి వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు చూస్తారు అంతే. అక్కడ కూడా ఆయన కనిపిస్తాడో లేదో తెలియదు. మరి ఎందుకు అనంటే వాళ్ళ మత అంటే ఇంకా నేను మాట్లాడితే వాళ్ళ మత సిద్ధాంతాల్లోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. అది నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కడైతే వేదాల్లో అల్లా ప్రస్తావన ఉంది, వేదాల్లో ఇస్లాం ప్రస్తావన ఉంది అని చెప్పినరో దానికి మీరు కౌంటర్ ఇచ్చిర్రో 1-2 ఎగ్జాంపుల్స్. ఉదాహరణకండి ఆయన ఏం చెప్పాడు, మీరేం చెప్పారు? ఉదాహరణకి ఒక అగ్ని సూక్తం ఉందండి, నరషక్, అది మీరు చెప్పారు. అది ఒకటి నేను మీకు చెప్పాను. అది మహమ్మద్ ప్రవక్త గురించి. ఇంకో చోటేమో మహమ్మద్ ప్రవక్తకి అహ్మద్ అనే పేరు కూడా ఉంది. ఋగ్వేదంలో అహ్మద్ అనే శబ్దం ఉంది అని చెప్పాడు. ఇది ఈయన చెప్పాడు, జాకిర్ నాయక్ కూడా చెప్పాడు. సేమ్, కాపీ పేస్ట్, సేమే, అంతే, జెరాక్స్. ఏమండి, చెప్పిన తర్వాత అది ఇదేమిటి ఇలా చెబుతున్నాడు అంటే, ఏదో మనకి భగవంతుడి దయ వల్ల వేదం అంతా నోట్లో ఉంటుంది కాబట్టి ఆ యొక్క సందర్భం ఎక్కడ అని చూస్తే ఒక మంత్రం ఉంది అక్కడ, అది ఇంద్ర సూక్తమే. అహమిద్ధి పితుష్పరి అని ఉంటుంది. అహం, ఇతు, హి అని 3 పదాల సమాహారం. అహమిద్ధి అని ఉంటుంది మాట. అంటే నేను, అహం అంటే నేను, అది నాకు కూడా అర్థమవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది. అది ఇత్ అంటే ఏవా అనే అర్థంలో వస్తుందంటే నేనే అని చెప్పాలంటే అహమితు అంటారన్నమాట. హి అంటే మళ్ళీ అక్కడ పాదపూర్ణ అర్థం అంటారు. అలాగే అర్థాలు ఉంటాయి.
ఈ విధంగా అహమిద్ధి అని ఉండి నేను ఎంతో తపస్సు చేసి ఇంద్రుడి అనుగ్రహాన్ని పొంది నేను ద్యులోకంలో అంతరిక్షంలో ప్రకాశించానని అక్కడ అర్థం. దాన్ని తీసుకొచ్చాడు ఈయన. అహమిద్ధిని తీసుకొచ్చి అహ్మది అన్నాడు అండి. అంటే జాకీర్ నాయక్ అన్నాడు, ఈయన దాన్ని కాపీ చేశాడు. ఇది ఒక పశ్చాబద్ధం, ఇది ఒక ఆస్పెక్ట్. మరొక సందర్భంలో ఇంకా ఘోరం అండి. అగ్ని సూక్తం, ఋగ్వేద సంహిత 2వ మండలం 1వ సూక్తం 11వ మంత్రం అన్నాడు. ఇది ఇప్పుడు కూడా ఇది మీరు అటు చూడొచ్చు, అదే రిఫరెన్స్లో ఉంటుంది. అందులో అల్లా గురించి ఉంది అన్నాడు. చూస్తే అది అగ్నిదేవతాక మంత్రం, అగ్నిదేవుడు. అక్కడేముంది, త్వమగ్నే, అగ్నే అంటే సంబోధన, ఓ అగ్ని అని సంబోధించి, ఓ అగ్ని అని సంబోధించి పిలిచి ఆయన్ని స్తుతి చేస్తూ ఉన్నారు. నువ్వే అన్ని అదితిర్దేవదాసు శేత్వం హోత్ర భారతి వర్ధశేగిర. అక్కడ త్వం ఇళా అని ఉంటుంది, త్వమిళా శతహి మాసి అని ఉంటుంది. నువ్వు ఇళవు అని అర్థం. ఇళా అంటే భూమి అనే అర్థం. అంటే భూమి లోపల కూడా అగ్ని ఉంటుంది కదా, ఆ విధంగా నువ్వు భూస్వరూపుడు కూడా అని అక్కడ అర్థం మాట్లాడండి. ఇళా అనే శబ్దము భూమి అనే అర్థంలో వేదంలో ఉంటే ఆ ఇళాని అల్లా చేసి మా దేవుడే అన్నాడు. ఒకటా రెండా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని పచ్చి అబద్ధాలండి. ఇన్ని పచ్చి అబద్ధాలని మనం ఖండించకపోతే మనం చదువుకున్న దానికి మనం ద్రోహం చేసిన వాళ్ళం కాదా? రేపు నా శిష్యుడు వచ్చి అడుగుతాడు, గురువుగారు మీరు ఇన్ని కబుర్లు చెప్పారు కానీ మన వేదాలకు తప్పుడు అర్థాలు చెబుతుంటే మీరు ఎందుకు ఖండించలేదు, శంకర భగవత్పాదాచార్యులు చూపిన మార్గాన్ని మీరు ఎందుకు వదిలేశారని అడుగుతారు. శంకరులు నాటి కాలంలో వారు ఎవరెవరినైతే వారు వాదనలో జయించారో వాళ్ళంతా కూడా వేదాలకు వక్రభాష్యాలు చెప్పిన వాళ్ళే. బౌద్ధులు ముఖ్యంగా, బౌద్ధ జైనులు ఉండేవారు, వాళ్ళు ఇంకా మేధావులు. వాళ్ళు వేదంలో మంత్రాలకి వాళ్లకు కావలసిన అర్థాలు చెప్పుకునేవారు. చెప్పుకుని కావున బౌద్ధమే కరెక్టు అని వాళ్ళు ప్రతిపాదించేవారు. ఆయన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఖండించి మూలఛేదన చేసి సనాతన ధర్మాన్ని స్థాపన చేశారు. మనం ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అడుగుజాడల్లో అన్నా కూడా పెద్ద మాటే అవుతుంది, వారి యొక్క ఆదర్శాన్ని మనం తీసుకుని కొద్దో గొప్ప, వారు చాలా గొప్ప పనులు చేశారు, మనం అందులో అణుమాత్రమైన, అందులో ఇసుక రేణువంతైనా మనం చేయగలిగితే ఖచ్చితంగా భావితరాలు మనల్ని గుర్తుపెట్టుకుంటాయి. మనల్ని చూసి 10 మంది బయటకు వస్తారు. వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా నిజంగా మీరు చెప్తే నమ్మరు. నేను సిరాజ్ రెహమాన్కి కౌంటర్ వీడియోలు చేయడం ప్రారంభించిన తర్వాత ఆయన ఛానల్లో వ్యూస్ భారీగా తగ్గాయి. ఇది నేను గమనించాను. అంతకుముందు లక్షల్లో ఉండేవి, ఆ తర్వాత వేలల్లో పడ్డాయి. హిందువులు చాలా మటుకు తగ్గించారు, చాలా మటుకు. మీరు అటు వాళ్ళందరూ కూడా చేసినటువంటి ప్రచారం వల్ల కూడా నేను చేసినటువంటి కౌంటర్స్ అంటే చాలామంది నన్ను ఒక మాట అంటూ ఉండేవారు, ఆయన 1000 మంది మధ్య ఆయన స్టేజ్ మీద చెప్తూ ఉంటే మీరేమో స్టూడియోలో కూర్చుని యూట్యూబ్లో చెప్తున్నారు అని అంటే నేను ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. ఆయన కొన్ని 100 మంది మధ్య స్టేజ్ మీద చెప్పాడు, నేను చెప్పింది మిలియన్స్లో చూస్తున్నాను. 3-4 ఛానళ్ళ వాళ్ళు అప్లోడ్ చేస్తే అన్నీ కలిపి ఒక్కొక్క వీడియోకు కనీసం 10 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క కౌంటర్కి కనీసంలో కనీసం 1 మిలియన్ ఉన్నాయి. అంటే ఎక్కువ అప్రోచ్ మనదే ఉంది. ఇది మనం సాధించినటువంటి విజయం అని నేను భావిస్తున్నాను. తద్వారా హిందువులు చాలామంది, మీరు ఎప్పటికీ నా దాంట్లో కామెంట్లు ఉంటాయి, గురువుగారు మీరు చెప్పేంత వరకు ఇతను చెప్తున్నవన్నీ కూడా నిజాలే అనుకున్నాం మేము అని చెప్పి చాలామంది కామెంట్లు రాశారు. చాలామంది అలాంటి కామెంట్లే ఎక్కువగా ఉంటాయి. మేక, వన్నె, పులి ఇవన్నీ కూడా చాలా కామెంట్లు రాస్తూ వచ్చారు. కావున కాస్తో కొస్తో నేను చెప్పడం వల్ల ఉపయోగం జరిగింది. మనల్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది మాట్లాడతారు. ఇక మీదట చాలామంది ఈ విధంగా అబద్ధాలు ఆడడానికి భయపడతారు. రైట్. అయితే మీరు ఇందాక చెప్పినట్టు పూర్వం వేదాల్ని దొంగలించబడ్డాయి అనేసి చెప్పారు. దాని తర్వాత శుంభులు వాళ్ళు కూడా చేశారు అనేసి, కొంతమంది రాక్షసులు చేశారు అని. అండ్ అల్లోపనిషత్ అనేసి ఒక వేదాల్లో ఏదైతే ఉందో దాన్ని రచించింది అక్బర్ అంటే భయపెట్టి రచింపజేశాడు అనేసి ఒక కథ ఉంది. అది నిజమే అంటారా? అవునండి. నేను అల్లోపనిషత్తు ఎక్కడ ఉంది అని నేను ఒకసారి, ఎందుకంటే సిరాజుద్దీన్ ఇదే అల్లోపనిషత్ గురించి అల్లోపనిషత్తులో ఉన్నవన్నీ ఆయన చెప్పేస్తాడు. చాలా దారుణంగా ఉంటాయి అవి.
ఆ వాక్యాలు కూడా. అల్లో జ్యేష్ఠం అంటే అవన్నీ మనం చదివేస్తాడు. అసలు మనం చదవము. అందులో కామెడీ ఏంటంటే మీకు చెప్తాను నేను. అల్లోపనిషత్తు అనేది అసలు ఉందా అని నేను పరిశోధన చేశాను. చేసినప్పుడు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి 108 ఉపనిషత్తుల పుస్తకాన్ని తీసుకున్నాను. అందులో చూశాను 108 ఉపనిషత్తుల్లో అల్లోపనిషత్తు లేదు. మొట్టమొదట అక్కడ మనకు అర్థమైంది. తర్వాత కొంత పెద్ద పెద్ద వెబ్సైట్లలో పరిశోధనలు చేసి రాసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. చూస్తే ఒక గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప చరిత్రకారులే అల్లోపనిషత్ సంగతి తేల్చేశారు గతంలోనే. 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం వాళ్ళ ఆత్మకథల్లో వాళ్ళు రాసుకున్నారు. అల్లోపనిషత్ అనేది అక్బరు హిందువుల్ని మతం మార్చడానికి బ్రాహ్మణ పండితుల్ని భయపెట్టి బెదిరించి వాళ్ళతో వ్రాయించుకున్నది అని తీర్మానం చేశారు పెద్దలందరూ కలిసి. కావున అల్లోపనిషత్ అనేది వేదంలో భాగం కాదు. సరే, పోనీ ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా అల్లోపనిషత్తు గురించి కూడా మీరేదో చెప్తున్నారండి, మాట్లాడితే అక్బర్ అంటారు అని మీరు అనుకోవచ్చు. అందులోనే మీకు 1-2 వాక్యాలు చెబుతాను నేను. అందులో అక్బర్ శబ్దం ఉంటుంది. అల్లోపనిషత్తులో అక్బర్ గురించి ఉంటుంది. ఆ విషయం నేను చెప్తే అల్లోపనిషత్తులో అక్బర్ గురించి ఎందుకు ఉంటుందయ్యా అని నేను ఒక మాట మాట్లాడాను. ఒకడు కామెంట్ రాశారండి, అక్బరు అని అంటే మీరు అనుకుంటున్నట్లుగా రాజు అక్బర్ కాదు, అక్బరు అంటే పూజ్యుడు అని అర్థం అండి అని చెప్పేశాను. సరే, బాగానే ఉంది. అక్బరు అంటే పూజ్యుడు అనే అర్థం ఏ భాషలో? ఉర్దూలో కదా. అక్బర్ అనేది ఉర్దూ పదం. ఉర్దూ పదమైనటువంటి అక్బర్ అనే పదానికి పూజనీయుడు అని అర్థం. మరి సంస్కృత ఉపనిషత్తులో ఎందుకు వచ్చింది? అక్బర్ సంస్కృతం ఎప్పుడు వచ్చింది? ఉర్దూ ఎప్పుడు వచ్చింది? ఉర్దూ మళ్ళీ అక్బరు ఇక్కడ భారతదేశంలో పుట్టింది. అక్బరు, రసూలు, ఈ పదాలు ఉంటాయి అందులో అల్లోపనిషత్తులో. ఇన్ని చూశాక కూడా మీరు అల్లోపనిషత్తు ఉంది అని మీరు నమ్ముతారా? మీరు అది అంటే అల్లా ప్లస్ ఉపనిషత్ అని వీళ్ళు చేర్చారు. సరే, అది చెబుతాను మీకు. అల్లా ఉపనిషత్తు, అల్లా అనే పదము ఉపనిషత్తు అనే పదము కలిపి అల్లోపనిషత్తు అని సంధి అయింది అనుకుందాం. నువ్వు వస్తావా అని మనం అంటాం, దాన్నే సంధి అంటారు. అదేవిధంగా అల్లా ఉపనిషత్తు అల్లోపనిషత్తు అయింది. మరి సంధి చేసినప్పుడు అల్లా అనేదేమో స్త్రీలింగ శబ్దంగా వాడారు మీరు, అల్లా అనేది. మరి అల్లోపనిషత్తులో అల్లాహ అని ఎలా ఉంటుందండి? అల్లహ అని ఉంటుంది అంతా కూడా, అందులోనేమో అల్లా అని ఉంటుంది. అంతా బోటకం, అంతా అబద్ధాలు. ఈ అబద్ధాలకు కూడా పితామహుడు అక్బరు. మళ్ళీ అన్ని అక్బర్తోనే మళ్ళీ మొదలవుతున్నాయి. సో ఇలాంటి ప్రీచెస్ వల్ల మనుషుల మెంటాలిటీ, అందులో ముఖ్యంగా హిందువులు ఎవరైతే చూసి గొర్రెలాగా నమ్మేస్తున్నారో, క్లియర్గా చెప్తున్నా, గొర్రెలాగా నమ్మేస్తున్నారు. బికాస్ అలా నమ్ముతున్నారు కాబట్టే ఎన్నో ఏళ్ళ నుంచి మనం బానిసలుగానే ఉన్నాము, ఇంకా ఫ్యూచర్లో మనల్ని బానిసలుగానే చేస్తాము, దీన్ని గజ్వాయ్ హింద్ చేస్తామనేసి ఇలాంటి ప్రీచర్స్ బయటకు వస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేసి భగవాయ్ హింద్ని మేము మళ్ళీ తీసుకొస్తాము అనేసి మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మత మార్పిడి చేయడానికి ఇది ఒక ఆయుధంలాగా యూజ్ అవుద్దా? అంటే ఇలాంటి తప్పుడు ఏవైతే సందేశాలు ఇస్తున్నారో వీళ్ళు. తప్పకుండానండి. ఇప్పుడు వాళ్ళు చెప్పేవి ఇవన్నీ చెప్పేసి వేదాలన్నీ కూడా అల్లా గురించే చెబుతున్నాయి. కానీ మీరు నిజదేవుడైనటువంటి అల్లాను విడిచిపెట్టి అబద్ధపు దేవుళ్ళను పూజిస్తున్నారు అని చెబుతారు వీళ్ళు. వాళ్ళు కూడా నిజమే అనుకుంటారు. తరువాతి సిట్టింగ్లో ఇలా చేసిన వాళ్ళు నరకానికి వెళతారని ఉంటుంది. ఇలా రకరకాలుగా భయపడతారు, ఇంకేవో చేస్తారు. చివరికి మతం మారడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మతం మారతారు అలాగా. అలా చెప్పడం ద్వారా మారకేం చేస్తారు? మన వాళ్ళు కూడా ఇందాకే మీరు అన్నారు, ఎవరు కూడా ఖండించలేదుగా. ఈయన ఎంతకాలంగా చెప్తున్నాడు, జాకీర్ నాయక్ ఎంతకాలం చెప్పాడు, ఎవరు ఖండించారు? ఎవరు ఖండించలే. జాకీర్ నాయక్ అంటే మన వాళ్ళు భయపడేవారు. ఇప్పుడంటే 2014 తర్వాత ధైర్యం వచ్చింది అందరికీ మాట్లాడడానికి. కానీ మన వాళ్ళంతా జాకీర్ నాయక్ అంటే భయం, కొంతమందికి గౌరవం, కొంతమందికి భక్తి. జాకీర్ నాయక్ చెప్పినవన్నీ కూడా నిజాలే అనుకోవడం. నాకైతే మాత్రం జాకీర్ నాయక్ను చూడగానే ఏదో ఒక జోకర్ లాగా అనిపించాడు. జోకర్ నాయక్ అనిపించాడు. జోకర్ నాయక్ ఆ పేరు కరెక్టే. అంతే కదా. అంటే నిన్ను నువ్వే జోకర్ చేసుకున్న అబద్ధాలు ఆడావు. ఓకే, ఆయన అల్లాని కూడా ఇంకా మొక్కొద్దు అనేసి ఏదో వీడియో రిలీజ్ చేసినట్టున్నారు ఆయనండి. అదే అండి తాజాగా. అంటే అల్లా దేవుడు కాదని కాదు, అదే ఈ ఇంద్ర సూక్తంలోనే
ఓకే. ఇంద్రుణ్ణి మాత్రమే పూజించండి అనే మంత్రం ఆయన ఎవరికి చెబుతున్నాడు? ముస్లింలకి చెబుతూ ఉన్నాడు. ఇంద్రుణ్ణి మాత్రమే పూజించండి అని ఉన్నటువంటి మంత్రం, అగ్నిని స్తుతించిన మంత్రాన్ని తీసుకుని వచ్చి అల్లా గురించే అంటే ఈయన ఏమి చెబుతున్నట్లు లెక్క? ఇంద్రుడే అల్లా అని మరి చెబుతున్నది ఈయన, నేను కాదు. మా దేవుడు మా దేవుడే, మీ దేవుడు మీ దేవుడే. ఏమిటి సంబంధం? ఇంద్ర సూక్తాన్ని మరి ఇంపోర్ట్ చేసింది ఎవరు? ఈయనే కదా. మరి అలాంటప్పుడు ఇంద్రుడి యొక్క గొప్పదనాన్ని ఈయన చెబుతున్నట్లు అవుతూ ఉన్నది. ఇంద్రుడిని పూజించండి అని వాళ్ళ మతం వాళ్ళకి ఆయన బోధిస్తున్నట్లు కూడా అవుతుంది. ఇందాక మనం చెప్పినటువంటి 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఇంద్రుడు తప్ప ఇంకెవడు పూజనీయుడు కాదు, ఇంద్రుడు తప్ప ఇంకెవరిని పూజించకండి అని అక్కడ ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ వేరు చెబుతాను మీకు నేను మళ్ళీ. సృష్టికర్తను ఇంద్రుడు అంటే పరమాత్మ అని అర్థం వస్తుంది. పరమాత్మ అంటే ఎవరు అంటే సనాతన ధర్మంలో చాలా పెద్ద చర్చ. వీళ్ళలాగా కాదు. వేదంలో ఎక్కడెక్కడైతే పరమాత్మ గురించి చెప్పబడిందో అది ఏది కూడా వాళ్ళ దేవుడికి అన్వయించబడదు. మీరు రాసుకోండి. ఎందుకు అనంటే వాళ్ళ మత గ్రంథాల ప్రకారం వాళ్ళ దేవుడు అయినటువంటి అల్లా సర్వవ్యాపకుడు కాదు. మన దేవుడు అన్నింటా ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. వాళ్ళ దేవుడు అన్ని చోట్ల ఉండడు. అదే ఆ మాట ఆయనే చెప్పాడు ఒకసారి. ఈయనెవరో మన సిరాజ్ రహమానే ఆయన స్పీచుల్లో అల్లా సర్వవ్యాపకుడు అనుకుంటూ ఉన్నారు, మీరందరూ తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. అల్లా అన్ని చోట్ల సర్వాంతర్యామి అని మీరందరూ అనుకుంటూ ఉన్నారు. అల్లా సర్వాంతర్యామి కాదు, ఎక్కడో చోటు ఉంటాడు ఆయన. కావలసినప్పుడు అన్ని చోట్ల వ్యాపించగలుగుతాడు అని, అన్నింటికీ సాక్షిగా ఉంటాడు అని. అది వాళ్ళ సిద్ధాంతం, అది నాకు అక్కర్లే. కానీ వేదంలో చెప్పే పరమాత్మ లక్షణం అది కాదు. వేదంలో చెప్పే పరమాత్మ లక్షణం మొట్టమొదట సర్వాంతర్యామిత్వం, అన్ని చోట్ల ఉండాలి ఆయన. రైట్. మీరు వేదాంత శాస్త్రంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా జీవాత్మ పరమాత్మ అని 2 ఆత్మలు ఉంటాయి. అందులో ముఖ్యంగా పరమాత్మకి విభుత్వం అని ఉంటుంది. అంటే పరమాత్మకి సంబంధించని అంశం ఏదే ఉండదు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు కంప్లీట్ చేస్తాను. ఉదాహరణకి ఆకాశం అని అంటాం మనం. ఆకాశం అంటే ఏంటో చెప్పండి. ఆకాశం అంటే స్పేస్. స్పేస్ అంటే ఒక ఖాళీ ప్రదేశం అని అర్థం అన్నమాట. మీరు కొంచెం స్పేస్ ఇవ్వండి, లేదా ఫోన్లో స్పేస్ ఎక్కువైంది తక్కువైంది అని అంటే అక్కడ ఏంటి అర్థం? ఖాళీ అంటే ఫోన్లో ఇంకా ఖాళీ ఉంది, ఖాళీ లేకుండా ఫిల్ అయిపోయింది అని అర్థం అన్నమాట. కావున ఆకాశం అంటే స్పేస్. ఈ స్పేస్ అనేటటువంటిది మన భూమి మీద ఎక్కడైనా లేదు అని మీరు చెప్పగలరా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీరు ఒక బల్ల వేశారు, ఒక కుర్చీ వేశారు. ఇక్కడ స్పేస్ ఉంటేనే కదా వేస్తారు మీరు. స్పేస్ లేని చోట ఎక్కడ వేస్తారు మీరు? మీరు కూర్చుంటే స్పేస్ ఉండాలి, మీరు నించున్నా స్పేస్ ఉండాలి, వెళ్ళాలన్నా స్పేస్ ఉండాలి. స్పేసు లేనిది భూమే లేదు. భూమి మీద ఏదీ లేదనడం కాదు, స్పేస్ లేకపోతే భూమే లేదు. ఈ భూమే స్పేస్లో ఉంది, సైన్స్ అంగీకరిస్తుంది కదా. కావున స్పేస్ అనేది అంటే ఆకాశం అనేది సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటుంది ఆకాశం అనేది. అదేవిధంగా భగవంతుడు సర్వాంతర్యామి. భగవంతుడు లేని ప్రదేశం ఉండదు అసలు, అన్ని చోట్ల ఉంటాడు ఆయన, అన్నింటా ఉంటాడు. మీలోనూ ఉంటాడు, నాలోనూ ఉంటాడు. కావున వేదం చెప్పే పరమాత్మ ఇది, మీ గ్రంథాలు చెప్పే పరమాత్మ ఇది కాదయ్యా అని చెబుతూ ఉన్నాను నేను. కావున వేదంలో ఉండే పరమాత్మ గురించి మా పరమాత్మని నువ్వు అన్వయించుకుంటే సర్వాంతర్యామి అని అంగీకరించాలి. నీలోనూ నాలోనూ ఉంటాడని నువ్వు ఒప్పుకోవాలి. నిన్న కాక మొన్న ఒకడెవడో వచ్చి నేను ప్రవక్తను అని చెప్పుకున్నాడు. అది పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి, మీరు ఫాలో అయ్యారులేదు తెలియదు. మహమ్మద్ ప్రవక్తకి నాకు సంబంధం లేదు, నేనే కొత్త ప్రవక్తను అని చెప్పాడు ఈయన. నేను చెప్పింది మీరంతా పాటించాలని చెప్పాడు. ఆయన కొంతమంది ఫాలోవర్స్ తయారయ్యారు. ఆయన కొత్త ఇస్లాంని, అది హైదరాబాదే అనుకుంటారండి, ఆయన కొత్త ఇస్లాంని ఆయన మొదలుపెట్టేట్టుగా ఉన్నాడు. అతని మీద వీళ్ళు ఎంత దాడి చేస్తున్నారు అంటే, ఒక గురువు వంటి వాడు మహమ్మద్ ప్రవక్త వంటి వాడిని నేనని చెప్పడానికి వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళ మతంలో. ఇక ఆ భగవంతుడు నాలో ఉన్నాడని ఎక్కడ ఒప్పుకుంటారు చెప్పండి? ఆ భగవంతుడు నీలో ఉన్నాడని ఎక్కడ ఒప్పుకుంటారు? కావున ఈ చిన్న తేడా ఏదైతే ఉందో, భగవంతుడు సర్వాంతర్యామి అనేటటువంటి సిద్ధాంతం మనది. భగవంతుడు సర్వాంతర్యామి కాదు, ఒకచోటే ఉంటాడు ఆయన, కానీ అన్నింటినీ చూస్తాడు. ఆయన చూపు మాత్రమే అన్ని చోట్ల ఉంది, ఆయన అన్ని చోట్ల ఉండడు అనేది వాళ్ళ సిద్ధాంతం.
సర్వాంతర్యామిగా నమ్ముతున్నాం కాబట్టి చెట్టును పూజిస్తున్నాం, గోవును పూజిస్తున్నాం, సువాసిని పూజిస్తున్నాం, కుమారిని పూజిస్తున్నాం, విద్వాంసుని పూజిస్తున్నాం, తల్లిదండ్రులను పూజిస్తున్నాం, అలాగే అగ్నిదేవుని పూజిస్తున్నాం, సూర్యుని పూజిస్తున్నాం, చంద్రుని పూజిస్తున్నాం. మీకు భగవంతుడు సర్వాంతర్యామి కాడు కాబట్టి, ఆయన ఎక్కడో ఒకచోటే ఉంటాడు కాబట్టి మీరు వేటిని మీరు పూజించరు. ఇంత స్పష్టమైన తేడా రెండు మార్గాలకు ఉన్నది. కావున వేదంలో ఉన్నది మా దేవుడే అని చెప్పే ప్రయత్నం చేస్తే మేము పూర్తి స్థాయిలో దిగితే కనుక ఇంక మీరు చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైట్, ఇలా మాట్లాడుతూ పోతే ఇలా మాట్లాడిన దానిపైన ప్రతి ఒక్క అంశం పైన ఒక్కొక్క డిబేట్ డిస్కషన్ మనం చేయొచ్చు. ఎందుకంటే ఆవుల గురించి మాట్లాడినరు, విగ్రహారాధన గురించి మాట్లాడినరు, అల్లోపనిషత్ అనేసి ఇలా వేదాల్లో. కావున కన్క్లూజన్ ఒకటేనండి, మీ మతంలో మీ దేవుడు ఉంటే చాలు, మీ ఖురాన్లో మీ దేవుడు ఉంటే చాలు. ఖురాన్లో ఉన్న మీ దేవుడి గురించి మీ వాళ్ళకు నువ్వు చెప్పుకుంటే మా బీరో తెరిచి అంతే. నీ ఇంట్లో ఉన్నటువంటి బంగారమో వెండో రాగో నువ్వు జాగ్రత్తగా ఉంచుకో, తాళం వేసుకో. పక్కింట్లో ఉన్నటువంటి బంగారం నాదే అంటే తంతారు జనం. ఇది దృష్టిలో పెట్టుకోండి. చప్పట్లు కొట్టేవాళ్ళు మీ ముందర కూర్చుని కొట్టేవాళ్ళు కాదు, చెంప పైన కొట్టేవాళ్ళు కూడా చప్పట్లు చాలామంది ఉంటారు. హిందూ జరక్షిది లలిత్ తీసుకున్నా, లేకపోతే కరుణాకర్ సుగ్గున గారు తీసుకున్నా, అమోక్ దేశ్పత్ తీసుకున్నా, లేకపోతే ఇంకా ఎవరిని తీసుకున్నా కూడా శివ దువ్వాడ తీసుకున్నా, లేకపోతే అలా చాలామంది, ఘనపడి గారు అయితే నా ముందరే ఉన్నారు. సో చప్పట్లు ఆల్రెడీ చెంపల పైన వాయిస్తూనే ఉన్నారు. ప్రతి దానికి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తూనే ఉంది. సో దీనివల్ల పెద్ద నేను కన్క్లూడ్ చేయడానికైతే ఎండ్ పార్ట్ చెప్పట్లేదు. బట్ అకార్డింగ్ టు ఇస్లాం మీరైతే మాట్లాడుతున్నారో, సో షిర్క్ అనేసి, హరామ్ అనేసి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నిరూపణ అవుతుంది. నరకంలోకి పోతారనేసి ఏదైతే భయపెడుతున్నారు కదా మీరు, నిజంగా నరకానికి పోతారు అనేసి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇంకా మీరు అర్థం చేసుకోండి, మీరు చేస్తుంది షిర్కా, హరాం కిందకి వస్తుందా లేదా అన్నది ఒకసారి తెలుసుకోండి. నేను ఇక్కడ ముస్లిం సోదరులకు కూడా ఒక చిన్న మాట చెబుతా. సిరాజ్ రెహమాన్ని నేను అంటున్నాను అని అంటే కనుక ముస్లింలను అంటున్నట్టు కాదు, ఇస్లాం అంటున్నట్టు కాదు. మనం ఎక్కడ అసలు ఎక్కడ ఆ ప్రస్తావనే లేదు. కావున ముస్లింలు అనవసరంగా అతని ట్రాప్లో పడకండి, అతని ట్రాప్లో పడకండి. అందులో హిందువులు కూడా, అందరూ కూడా మీరు అనుసరించే వ్యక్తి చెప్పే అబద్ధాలు అంతే. వాళ్ళు వచ్చి కొంచెం కొంతమందిని డిక్లేర్ చేస్తా, బట్ ముస్లిమ్స్ అన్న వాళ్ళ పైన ఒక రకమైన నాకు ఒక రెస్పెక్ట్ అన్నది ఇప్పటికీ మనకి ఉంది. వాళ్ళు నమాజ్ చేస్తుంటారు, వాళ్ళు వాళ్ళ మతంలో చెప్పిన నియమాలు చక్కగా పాటిస్తారు, దానికి మనకు గౌరవం ఎప్పుడు ఉంటుంది. కానీ మనం సిరాజ్ రెహమాన్ అబద్ధాలు మనం వెలికి తీసి అబద్ధం అని నిరూపిస్తే అతన్నేదో వెనకేసుకురావడానికి మీరు అనవసరంగా మీరు ఇంకొకరిని దూషించి అనవసరమైన పాపాన్ని మీరు మూటగట్టుకోకండి అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అండి. హర హర మహాదేవ్. స్వస్తి అండి. స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు.